బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు పార్టీ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కలిశారు. కేకే పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే వెంట ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తనకు బీఆర్ఎస్లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్ను కలిసి పార్టీ మార్పు అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళినప్పుడు ఆయన చేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా సమర్పించేందుకు వెళ్లి ఉంటారనే చర్చ సాగుతుంది. దాదాపు గంట పాటు కేసీఆర్తో కేకే భేటీ అయ్యారు. కేకే తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే తన ఫ్యామిలీతో చర్చించినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయసులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమిటని కేకే వ్యాఖ్యానిస్తున్నారు. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితోనూ పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మేయర్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతుంది. అయితే కేకే తీరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. 10 ఏళ్లు అధికారం అనుభవించినప్పుడు ఇప్పుడు పార్టీ విడతా అంటే ప్రజలు గమనిస్తారు. పార్టీలో మీకు ఏం తక్కువ జరగలేదు, మీరే ఆలోచించుకోండి, మీ ఆలోచన చాలా తప్పు అని కేసీఆర్ అన్నట్లు సమాచారం. అయితే కేకే మాత్రం కారు దిగి కాంగ్రెస్ వైపు వెళ్లడం ఖాయమని కేసీఆర్కి తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఇక కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యల అర్థం ఆయన పార్టీ మారబోతున్నారని స్పష్టమైంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్న విజయలక్ష్మి సీఎంని కలిసింది. ఆ సమయంలోనే ఆమె కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇక పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కూతురుతో పాటు తండ్రిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ రాయబారాలు నడిపింది. ఈ నేపథ్యంలో కేకేతో పాటు విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకోనున్నారు. కుమార్తె కోసం తాను పార్టీ మారుతున్నట్లు చెప్పేందుకు కేకే స్వయంగా కేసీఆర్ను కలిసి కారు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.